కృష్ణం వందే జగద్గురుం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు పాట నేర్చుకుంటున్నాం కదా. దాంట్లో మొదటి చరణం మనము నేర్చుకుందాం. శ్రద్ధగా వినండి, చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ టైం చూసే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత మందిని ఈజీగా నేర్చుకోవడానికి ఈ వీడియోని మీరు షేర్ చేయండి అమ్మా. ఇంకా చక్కగా శ్రద్ధగా విని నేర్చుకుందాం. కుమ్మరదాసుడైనా కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్లా అన్న తర్వాత అక్కడ కొంచెం ఆ వచ్చే విధంగా పలకండి. ఇమ్మన్న వరములెల్లా ఇచ్చిన వాడు ఆ తర్వాత డు తర్వాత వాడు అనేటప్పుడు డు తర్వాత కొంచెం ఊ వచ్చే విధంగా పలకండి. కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్లా ఇచ్చినవాడు. దీనిని మళ్ళీ రిపీట్ చేసేటప్పుడు మరి అదే విధంగా పాడితే బాగోదు కదా, కొంచెం గమకాలు జోడించి పాడితే అందంగా ఉంటుంది. కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్లా ఇచ్చినవాడు. ఈ విధంగా పలకాలి. అయితే మనము పాటను ముందు చక్కగా ఆకలింపు చేసుకుంటే నేర్చుకుంటే తర్వాత పాడుతూ ఉంటే ఒక్కొక్కసారికి ఒక్కొక్క గమకాలను ఈజీగా వేసుకోవచ్చు. నేనేం పెద్ద దీనిగా ఏమీ కాదు. అలాగే పాటలు అలాగే నేర్చుకుంటూ యాజ్ ఇట్ ఈజ్ గురువమ్మ చెప్పేదాన్ని అప్పుడప్పుడు మనం చిన్న చిన్న గమకాలను యాడ్ చేసుకోవచ్చు. అది అనుభవంతో వస్తుంది పాట పాడుతూ ఉంటే. అలాగే నేను ప్రోగ్రామ్స్కి వెళ్ళేటప్పుడు, ఎక్కడైనా భజనలు మందిరంకి వెళ్ళేటప్పుడు ఎక్కడైనా ఒక్కొక్కసారికి ఒక్కొక్కలాగా వేరియేషన్ ఇస్తూ ఉంటే అందంగా ఉంటుంది అన్నమాట. దుమ్ములు చేసిన ఎట్టి తొండమాంచెక్కురవర్తి, దుమ్ములు చేసిన ఎట్టి తొండమాంచెక్కురవర్తి. ఇది కూడా నా 2 times పలకండి. పలికేటప్పుడు మీ ఇష్టం. మా యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే నేను పలికేట్టుగా పలికినా ఓకే, లేకపోతే మీలో ఇంకా ప్రావీణ్యం, మనమేం తక్కువ కాదు కదా. పాడుతూ ఉంటే ఆటోమేటిక్గా గమకాలు ఎక్కడ ఇవ్వాలన్నది మనకే తెలుస్తుంది. అప్పుడు మనము గమకాలని చిన్న చిన్నవి యాడ్ చేసుకుంటే పాట అందంగా ఉంటుంది. దుమ్ములు చేసిన ఎట్టి తొండమాంచెక్కురవర్తి అని రెండోసారి మనం అంటే అందంగా ఉంటుంది. రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు, రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు. గుర్తించారు కదా. మొదటిసారి మనం రమ్మన్న చోటికి వచ్చి అన్న తర్వాత నమ్మి ఈ తర్వాత నమ్మి దగ్గర మనం ఈ ఆకారాన్ని కొంచెం యాడ్ చేసాం. తర్వాత వాడు అనేటప్పుడు వా తర్వాత ఆని కొంచెం జోడించి అక్కడ మనం కొంచెం సాగదీసి పలకాలన్నమాట. మరొకసారి రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు, రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన, ఇలా ఈ మధ్యలో ఈని చొచ్చింపచేసి ఈని మనం పలికించాలి. తర్వాత రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు. రెండోసారి అనేటప్పుడు రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు. డు తర్వాత కూడా కొంచెం ఊ ఆకారం వచ్చేట్టుగా పలికితే అందంగా ఉంటుంది. తర్వాత ఇప్పుడులాగే కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. ఇప్పుడు గుర్తించారు కదా.
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వా వా తర్వాత ఆ అనే అక్షరాన్ని మనం చక్కగా పలికితే అందంగా ఉంటుంది. తర్వాత డూ ఆ అని కూడా మనం అనొచ్చు. లేకపోతే ఊ ఆకారాన్ని కానీ ఊకారాన్ని పలికిస్తే అందంగా ఉంటుంది. మీది ఒక చరణం ఇంకొకసారి, ఒక చరణం ఇంకొకసారి ఈ విధంగా పలికితే అందంగా ఉంటుంది. మరి ఇది ఈరోజు మొదటి చరణం అన్నమాట. తప్పులున్నా మన్నించగలరు. అందరూ చక్కగా నేర్చుకోవాలి. అందరికీ ఇంకా బాగా నేర్పించుకోవాలి. ఈ పాట రాని వాళ్ళందరూ నేర్చుకోండి. మరో రెండో చరణంతో మళ్ళీ నేను కలుస్తాను. అందరూ బాగుండాలి. లోకా సమస్త సుఖినో భవంతు. ఛానల్కు సపోర్ట్నివ్వండి. దీన్ని ఇంకా షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.